Hi dear students, welcome back to our channel Anvinay Kumar Basics of Physics. మన ఛానల్లో 9th నుంచి ఐఐటి ఎంసెట్ నీట్ వరకు కూడా అన్ని వీడియోస్ ఫిజిక్స్ సంబంధించి ఉంటాయి. ఖచ్చితంగా ఎవరైతే మనకి ఏ క్లాస్ అయినా 9th అయినా 10th అయినా ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా అది ఎంసెట్ ప్రిపేర్ అయినా నీట్ ప్రిపేర్ అయినా ఐఐటి ప్రిపేర్ అయినా మన ఛానల్ నిరభ్యంతరంగా ఫాలో అవ్వచ్చు. బికాస్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు లెర్న్. ఓకే, ఇది బిల్డప్ ఇచ్చి చెప్పడం కాదు. కావాలంటే ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళండి, చెక్ చేసుకోండి, వీడియోస్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో children, in this video I am going to explain about the balancing of chemical equation for 10th class children. So 10th class lo this is the one of the most important topic. Balancing of chemical equation అనేటువంటి క్వశ్చన్ లేకుండా 10th class పేపర్ ఉండదు. That much of important chapter topic it is. చాప్టర్తో పాటు టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ కెమికల్ ఈక్వేషన్స్ అనేది. అయితే అది 4 మార్క్స్ క్వశ్చన్ కావచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్ కావచ్చు, 1 మార్క్ క్వశ్చన్ కావచ్చు, హాఫ్ మార్క్ కావచ్చు. ఖచ్చితంగా కెమికల్ ఈక్వేషన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ కెమికల్ ఈక్వేషన్స్ అనేవి నీవు లైఫ్లో కెమిస్ట్రీ ఎక్కడ చదువుకున్నా కెమికల్ ఈక్వేషన్స్ అనేవి బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ అనేది ఎలా నేర్చుకోవాలో 10th క్లాస్లో టాపిక్ ఉంది. ఆ టాపిక్ బేస్ చేసుకొని సో మెనీ ఈక్వేషన్స్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్. ఒక్కసారి ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయడం ఎలా తెలిస్తే ఏ ఈక్వేషన్ అని సింపుల్గా బ్యాలెన్స్ చేయొచ్చు. ఓకేనా? అందుకే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి వితౌట్ ఎనీ స్కిప్. నేను ప్రతి ఒక్క ఈక్వేషన్ మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏవైతే ప్రతి ఒక్క ఈక్వేషన్ ఉంటుందో ప్రతి ఒక్క ఈక్వేషన్ కూడా ఒక వీడియోలో బ్యాలెన్స్ చేసి చూపిస్తాను. ఖచ్చితంగా మనం రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా చిల్డ్రన్? ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్తున్నాను. సో వాచ్ కేర్ఫుల్లీ. బోర్డు మీద మనకు ఈక్వేషన్ చూడండి. Balancing the following equation. Balance the following equation. What is given? HgNO3 taken twice plus Ki gives rise HgI2 plus KNO3. So mercury nitrate plus potassium iodide gives mercury iodide and potassium nitrate. So what we know is in a chemical equation law, the terms which are the compounds which are along the LHS side, they should be taken as reactants and these are taken as products. LHS side what you have? Reactants. RH side what you have? Products. Here, what is the necessity to balance a chemical equation? What is the necessity to balance a chemical equation? To obey the law of conservation of mass. Law of conservation of mass. Mass neither be created nor be destroyed, but it can change from one form to the another form, and total mass always should be same, constant. And it is also expressed like this: the number of elements which are in a chemical equation, they are never be created, never be destroyed, but they can be changed from one compound to the another one. That is also what we call law of conservation of mass. And we have another definition also it is there. What is that? The number of elements which are along the reactant side, they must be equal to the number of elements which are in the product sides. That is what you have to say, law of conservation of mass అంటాం. మనకి ఎందుకు ఈక్వేషన్ కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే అవి ఖచ్చితంగా ఒక ప్రిన్సిపల్ని పాటించాలి, ఒబే చేయాలి. ఏంది ఆ ప్రిన్సిపల్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. రియాక్టెంట్ సైడ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ప్రొడక్ట్ సైడ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్కి మనం సేమ్ ఉండాలి. మనం మ్యాథమెటిక్స్లో ఒక ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఎల్హెచ్ఎస్ అనేది ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ అని తీసుకుంటాం. అట్లనే ఇక్కడ కూడా సేమ్ రియాక్టెంట్స్లో ఏవైతే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో అవే ఎలిమెంట్స్ ఆర్హెచ్ఎస్లో కూడా సేమ్ ఉంటాయి. అర్థమవుతుందా? సో కాబట్టి మనం కెమికల్ ఈక్వేషన్ ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే టు ఒబే ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో ఆల్రెడీ దానికి సంబంధించిన ఒక వీడియో ఉంది, ఆ వీడియో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. దాని లింక్ ఇస్తాను, తర్వాత మీరు చూద్దరు. కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం బ్యాలెన్స్ చేద్దాం. సో కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడంలో మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఫస్ట్ స్టెప్ ఈస్ వీ హ్యావ్ టు రైట్ ది given chemical reaction in form of a chemical equation with appropriate molecular formulas. మనకి ఒక రియాక్షన్ ఇస్తాడు, కెమికల్ రియాక్షన్ ఇచ్చినప్పుడు ఆ రియాక్షన్ మనము ఒక ఈక్వేషన్తో రాయాలి. ఆ ఈక్వేషన్స్లో కూడా ఏమిటి కరెక్ట్ మాలిక్యులర్ ఫార్ములాతో రాయాలి. అది స్టెప్ 1.
Step 2, we have to check the given equation is balanced or not. రెండో చెక్ చేయాలి. ఏంటిది? మనం ఫస్ట్ రియాక్షన్ ఇచ్చాడు, ఆ రియాక్షన్ సంబంధించి ఈక్వేషన్ రాసుకున్నాం. రెండో స్టెప్ ఏంటి? మనకి ఇచ్చినట్టు మనం ఏవైతే ఈక్వేషన్ రాసామో ఆ ఈక్వేషన్ రాసింది బ్యాలెన్స్డా కాదో చెక్ చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ ఈస్ వీ హ్యావ్ టు balance the chemical equation by keeping or by placing suitable coefficients as preceding of the compounds. మనము ఆ బ్యాలెన్స్ చేసే క్రమంలో ఒక కోఎఫిషియెంట్స్ నెంబర్ తీసుకుంటాం, ఆ నెంబర్ని మనము ఆ కంపౌండ్ యొక్క కోఎఫిషియెంట్గా రాయాలి, ప్రిసీడింగ్ నెంబర్గా రాయాలి. రాస్తూ మనము దాన్ని ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి. దట్ ఈజ్ స్టెప్ 3. అవన్నీ కూడా మనకు చేస్తుంటే అర్థమవుతుంది, కంగారు పడకండి. స్టెప్ 4, బ్యాలెన్స్ చేసిన తర్వాత we have to check for is there any common factor along the all the coefficients. మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో ఉన్నటువంటి అన్ని కాంపౌండ్స్లో కోఎఫిషియెంట్స్లో మనకి ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కామన్ ఫ్యాక్టర్ దెన్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ది కోఎఫిషియెంట్స్ టు ది మినిమమ్. కామన్ ఫ్యాక్టర్ ఉన్నట్టయితే వాటి కోఎఫిషియెంట్స్ మనం మినిమంకి రెడ్యూస్ చేయాలి. చేసిన తర్వాత అగైన్ స్టెప్ 5, again we have to check the given equation is balanced or not. మనం బ్యాలెన్స్ చేసాం, కోఎఫిషియెంట్స్ని కామన్ తీసిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, రీచెక్ చేయాలి. ఏమని? ఆ ఈక్వేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. ఓకేనా? సో కంగారు పడద్దు, డోంట్ వరీ. ఇప్పుడు చెప్పిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చి తీరుతుంది. కాకపోతే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? స్టెప్ 1 ఏమనుకున్నాం? స్టెప్ 1 ఈజ్ వాట్? వీ హ్యావ్ టు రైట్ ది కెమికల్ ఈక్వేషన్ విత్ అప్రాప్రియేట్ మాలిక్యులర్ ఫార్ములా. సో ఆల్రెడీ వాడు డైరెక్ట్ ఈక్వేషన్ ఇచ్చాడు. వాడు ఒకవేళ వర్డ్స్లో ఇచ్చుంటే ఎలా? వెన్ మెర్క్యూరీ నైట్రేట్ ఈస్ రియాక్ట్స్ విత్ ది పొటాషియం అయోడైడ్ దే కెన్ ఫార్మ్స్ ది మెర్క్యూరీ అయోడైడ్ అండ్ పొటాషియం నైట్రేట్ అని ఈక్వేషన్ ఇస్తే అని రియాక్షన్ ఇస్తే మనం ఇలా రాసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? సో కానీ డైరెక్ట్ వాడే ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి స్టెప్ 1 ఈజ్ క్లియర్. వాట్ ఇట్ ఈస్? స్టెప్ 1 ఈజ్ క్లియర్. వాట్ ఈస్ దట్? ద గివెన్ రియాక్షన్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ విత్ సూటబుల్ మాలిక్యులర్ ఫార్ములాస్. సో అన్ని కాంపౌండ్ యొక్క నేమ్స్తో మనం ఇలా రాసాం. ఇది స్టెప్ 1. మరి స్టెప్ 2 ఏంటి? వీ హ్యావ్ టు గో ఫర్ స్టెప్ 2 నౌ. వాట్ ఇస్ దట్? వీ హ్యావ్ టు చెక్ the given equation is balanced or not, balanced or not, or unbalanced. సో ఇచ్చిన ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్డ్ కాదా చెక్ చేయాలి. క్లియర్? హౌ వీ కెన్ చెక్ దట్? ఏం చెప్పాము? అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఆన్ LHS సైడ్ షుడ్ బి ఈక్వల్స్ టు ది RHS సైడ్. సో ఇక్కడ దీన్ని నేను LHS సైడ్ అంటున్నాను. సో LHS సైడ్ అనే బదులు మీరు LHS అని అనుకోండి లేదా రియాక్టెంట్స్ అని అనుకోండి. క్లియర్? దిస్ ఈజ్ ద RHS, LHS అండ్ RHS. సో మనకి ఎప్పుడైతే ఎలిమెంట్స్ తీసుకుంటున్నామో ఆ ఎలిమెంట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉన్నాయా లేవో చెక్ చేస్తున్నాం. దట్ ఈస్ ద వీ హ్యావ్ టు చెక్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్ ఆర్ నాట్. క్లియర్? సో ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ సీరియల్ నెంబర్ అండ్ ఎలిమెంట్ వాట్ వీ ఆర్ టేకెన్ అండ్ LHS సైడ్ ఎన్ని ఉన్నాయి, RHS సైడ్ ఎన్ని ఉన్నాయో రాసుకోవాలి. ఓకేనా? సో దానికోసం ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే సీరియల్ నెంబర్ 1 ఫస్ట్ నేను మెర్క్యూరీ తీసుకుంటున్నాను, Hg మెర్క్యూరీ తీసుకుంటున్నాను. వాట్ ఈస్ దట్? హౌ మెనీ దేర్ హియర్? Hg ఈజ్ 1 ఈజ్ దేర్ అండ్ హియర్ ఆల్సో 1 ఈజ్ దేర్. కాబట్టి LH సైడ్ ఎన్ని ఉన్నాయి? Hgలు అనేవి 1 ఉంది, RHS సైడ్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. సో కన్ఫ్యూజన్ లేకుండా చాలా జాగ్రత్తగా చూడండి, ఈజీ అర్థమైపోతుంది. మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డోంట్ బాదర్ అబౌట్ దట్ వన్. సో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకునండి, Hg తీసుకున్నాం. ఆ Hg ఎంత ఉందమ్మా? లెఫ్ట్ సైడ్ LH సైడ్ ఉన్నాయి 1 ఉన్నాయి, అట్లనే RH కూడా ఏమైంది 1 ఉంది. నెక్స్ట్ అట్లనే ఇప్పుడు నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ నైట్రేట్ NO3 ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎలా ఉంది? NO3 టేకెన్ ట్వైస్ అంటున్నాం, NO3 టేకెన్ ట్వైస్ అన్నాం అంటే అర్థమైంది NO3 అనేవి 2 ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ 2 రాసిన.
ఇక్కడ ఎన్ని NO3లు, సో ఇలా ఉంది సింపుల్గా, వాట్ మీన్స్ ఇట్ ఈస్ సింప్లీ 1. సో కాబట్టి NO3 ఎన్ని ఉన్నాయి, LHS ఏమో 2 ఉన్నాయి, RHS ఏమో 1 ఉంది. నెక్స్ట్ we can go for the third element. What it is that I am taking now here, this is K, potassium. How many there here? Potassium iodide, and here it is 1, here it is 1. Clear? That's why what you have to write, this is 1 and this is also 1. Next, iodine. What do you have? Iodine is there. సో మనం రాసేటప్పుడు జాగ్రత్త చూసుకొని మనం కౌంట్ చేసుకొని మిస్టేక్ కౌంట్ చేసుకోవద్దు, మళ్ళీ కౌంట్ చేసుకుంటే మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫోర్త్ వన్, అయోడిన్. సో హౌ మెనీ దేర్ హియర్, 1, హియర్ 2. ఇక్కడ ఇలా ఉంది చూడండి, ఒకటి I ఉంది, ఇంకోటి I2 ఉంది. I అంటే ఇట్ ఈస్ అదే సింగిల్ యాటమ్ and I2 means it is molecule. How many molecules? 1 molecule. In that molecule how many atoms are there? 2. The number what we are giving as a subscript that can represent the number of atoms in that molecule. Clear? I2 and రాసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S8 తీసుకుంటున్నా, S8 అనేది ఒక సల్ఫర్ మాలిక్యూల్, దాంట్లో ఎన్ని ఆటమ్స్ నేను ఏం చెప్తాం, మనం ఎన్ని సల్ఫర్ ఆటమ్స్ ఏం చెప్తాం, 8 ఉంటాయి కదా. సో కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తించండి. ఇక్కడ I2 అని రాశాను, I2 అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, RHS సైడ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1. సో కాబట్టి we complete the process. ఏమని, we have to check whether the equation is balanced or not. How we are checking that one? We are comparing the number of elements on reactant side, that means LHS side, and on RHS product side. So here mercury is same, nitrate is different, potassium is same, and iodine is different. సో కాబట్టి ఇటువైపున ఉండండి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దేని యొక్క ఎలిమెంట్స్, నైట్రేట్ మరియు అయోడిన్ యొక్క ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ కాలేదు కాబట్టి సో ఇట్ ఈస్ ఏ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. వాట్ ఇట్ ఈస్, అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. మనం ఈ విధంగా సెకండ్ స్టెప్ మనం కంప్లీట్ చేసాము. సో వాట్ వీ ఫైనలైజ్డ్, ద గివెన్ ఈక్వేషన్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, ఇట్స్ కన్ఫర్మ్. సో మరి ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలో చూద్దాం. Okay, see the children, now step 3. What is step 3? We have to balance the equation. How we can balance the equation? By keeping the suitable coefficients for the compounds. మనకి గుర్తుపెట్టుకోండి, బ్యాలెన్స్ చేసేటప్పుడు మనకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ KNO3 ఉందనుకోండి, దీన్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు ఒకవేళ 2 రాయాల్సి వస్తే, ఏదైనా కోఎఫిషియంట్ రాయాల్సి వస్తే we have to write in front of the compound. ఆ ఫార్ములా ముందు రాయాలి కానీ డోంట్ రైట్ లైక్ దిస్ KNO3 టేకెన్ ట్వైస్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం 2 పెంచాలనుకుంటున్నాం, ఇక్కడ ముందు 2 రాయాలి కానీ ఇట్లా సబ్స్క్రిప్ట్లా రాయకూడదు. యూ హ్యావ్ టు థింక్ దట్ దట్. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H2 ఉంది, దీన్ని మనం 4 చేయాలి. H2 ఉంది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ H2 అనుకుంటున్నా, ఆ H2 నువ్వు డైరెక్ట్గా 4 పెంచాలి, 4 ఐటమ్స్ పెంచాలి. నువ్వు బ్యాలెన్సింగ్ అప్పుడు ఇలా రాయకూడదు, దట్ ఈస్ రాంగ్. క్లియర్? సో సింప్లీ యూ హ్యావ్ టు రైట్ 2H2, 2 into 2 4. నౌ 4 హైడ్రోజన్ ఐటమ్స్ ఇట్ ఉంది, ఇక్కడ H4 ఉంది, రెండు మీనింగ్ సేమ్ బట్ ఇట్ ఈస్ రాంగ్. సో మనం ఏవైతే మాలిక్యూల్లో ఉన్నటువంటి ఆ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని మనం చేంజ్ చేయకూడదు, ఆ ప్రపోర్షన్ మనం చేంజ్ చేయకూడదు. అది ఖచ్చితంగా మీరు ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు అది మీరు గుర్తుంచుకోవాలి. మనం ఏవైతే నెంబర్ రాస్తున్నామో ఆ నెంబర్ని మనం కోఎఫిషియంట్గా రాయాలి తప్ప సబ్స్క్రిప్ట్ లాగా రాయకూడదు. వైల్ బ్యాలెన్సింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్ యూ హ్యావ్ టు యూజ్ ద నెంబర్, న్యూమరికల్ నెంబర్, అండ్ దట్ షుడ్ బి రిటన్ యాజ్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ ద ఫార్ములా బట్ నాట్ యాజ్ సబ్స్క్రిప్ట్ ఆఫ్ ది ఫార్ములా. క్లియర్? యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో సార్ ఇప్పుడు చూద్దాం, స్టెప్ 3కి వచ్చేసాం. ఏంటి ఆ స్టెప్ 3? వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ది ఈక్వేషన్. స్టెప్ 2లో ఏం చేసాము, ఇది బ్యాలెన్స్ ఈక్వేషన్ కాదని ఫిక్స్ చేసేసాము. ఇప్పుడు మనం దాన్ని స్టెప్ 3లో రాస్తున్నాను. ఎలా? వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ది ఈక్వేషన్. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం? అంతకుముందు ఏం చెప్పినాం, NO3 ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడేమో ఏముంది, ఒకటే ఉంది. కాబట్టి ఫస్ట్ నేను దాన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా.
ఫస్ట్ NO3 నేను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా. దానికోసం ఏం చేస్తున్నానంటే మళ్ళీ అదే ఈక్వేషన్ రాసి HgNO3 taken twice plus Ki gives rise Hgi2 plus KNO3. ఇక్కడ NO3 2 ఉన్నాయి కాబట్టి నేను దీన్ని 2 పెంచాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తున్నానంటే దాని ముందు 2 అనే కోఎఫిషియంట్ రాసిన 2KNO3. సో దిస్ ఇస్ నథింగ్ బట్ లైక్ దిస్ 2KNO3 అంటే ఈ 2 అనేది కేకి ఉంటుంది అండ్ దిస్ ఆల్సో బిలాంగ్స్ టు NO3. సో అప్పుడు 2 పొటాషియం ఉన్నాయి, 2 నైట్రేట్ ఉన్నాయి. క్లియర్. మనము బ్యాలెన్స్ చేసే క్రమంలో ఫస్ట్ ఇక్కడ పొటాషియం 1 ఉంది, ఇక్కడ పొటాషియం 1 ఉంది, బ్యాలెన్స్డ్. బట్ మనం నైట్రేట్ని మనం బ్యాలెన్స్ చేసే క్రమంలో ఇక్కడ 2KNO3 అని రాసినప్పుడు ఏమైంది, NO3s ఆర్ బ్యాలెన్స్డ్, నైట్రేట్ ఈస్ బ్యాలెన్స్డ్. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, కానీ ఒకటి ఇన్బ్యాలెన్స్ అయింది. ఏంటి మళ్ళీ K ఇన్బ్యాలెన్స్ అయింది. ఇక్కడ K ఉన్నాయి, 1 ఉంది, ఇక్కడ ఉన్నాయి 2 ఉన్నాయి. సో అయినప్పుడు మళ్ళీ దాన్ని మనం రీరైట్ రాయాలి, మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఎలా అంటే ఇలా HgNO3 taken twice plus Ki gives rise Hgi2 plus 2KNO3. క్లియర్. ఇక్కడ 2 పొటాషియం ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పొటాషియం మారుస్తున్నా, దానికోసం ఇక్కడ 2 రాస్తున్నా. K2 అని రాస్తే రాంగ్, ఇట్ ఈస్ రాంగ్. యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ 2K, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి 2Ki రాసిన. సో ఇప్పుడు ప్రాబ్లం లేదు, పొటాషియం 2 ఉన్నాయి అండ్ నెక్స్ట్. సో ఒకసారి చెక్ చేసుకుందాం అన్నీ సేమ్ ఉన్నాయా లేదని. మెర్క్యూరీ is 1, here it is 1, NO3 2, NO3 2, potassium 2, iodine 2, iodine 2. సో నౌ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో మనం బ్యాలెన్స్ చేసాము. క్లియర్ చేసాము కదా. చేసిన తర్వాత నౌ వాట్ హ్యావ్ టు చెక్, వీ హ్యావ్ టు చెక్ ఈజ్ దెర్ ఎనీ కామన్ ఫ్యాక్టర్. స్టెప్ 4 అండి, మనకి స్టెప్ 4 ఉంది. ఏంటండి, వీ హ్యావ్ టు reduce the coefficients to minimum when or if they have common factor, among them, వాటి కామన్ ఫ్యాక్టర్ ఉంటే వాటిని మనం రెడ్యూస్ చేయాలి. కానీ ఇక్కడ ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా, లేదు. ఓన్లీ 2, ఇక్కడ 2 ఉన్నాయి కానీ ఇక్కడ మొత్తం 2 అంటే మనం కామన్ తీయవచ్చు. కానీ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి దెర్ ఈస్ నో కామన్ ఫ్యాక్టర్. సో ఎప్పుడైతే కామన్ ఫ్యాక్టర్ లేదో అగైన్ వీ హ్యావ్ టు రైట్ ది సేమ్ ఈక్వేషన్, దట్ ఈస్ స్టెప్ 4. సో ఇట్ ఈస్ ఆల్సో సేమ్ థింగ్, HgNO3 taken twice plus 2Ki gives rise Hgi2 plus and 2KNO3. Now it is a balanced equation, and after that we can go for now final step. Again what it is, again we have to check whether it is balanced or not. Again we can go for the same process, serial number, element, LHS and now RHS. So same మళ్ళీ అవి సేమ్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. అన్నీ సేమే ఉంటాయి, సేమ్ ఉంటేనేమో సో మనం ఫైనల్ పక్కా చెప్పేయచ్చు ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అని. సో మన వర్క్ ఫినిష్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏమంటున్నాం, ఎలిమెంట్ ఏంటి Hg, అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ NO3 నైట్రేట్, అండ్ థర్డ్ వన్ ఈస్ పొటాషియం, అండ్ ఫోర్త్ వన్ ఈస్ iodine. So we have to check it. How many Hg there here? Mercury 1, here 1, so 1 1, it is very clear. Next NO3, how many there? 2. Here how many there? 2. So nitrate is clear. And potassium 2 2, so it is also clear. And finally iodine 2 there, 2 there. So now the number of elements which are along the LHS side must be equal to the RHS side. Then what you have to say, we have to write this is a now balanced equation. So therefore what you have to write, therefore it is a
balanced equation. Clear children? So in this way we have to balance a chemical equation. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మనకి ఈ స్టెప్స్ మీద ఒక క్లారిటీ ఉంటే మనం ఈజీగా రాసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామినేషన్లో 4 మార్క్స్కి అడిగితేనే యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద 4 steps. If it is given for 1 mark question, 2 mark question, no need to write all the entire thing. అర్థమవుతుందా? సో ఓన్లీ 4 మార్క్స్ ఇచ్చినప్పుడే ఖచ్చితంగా మనం స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఈ స్టైల్ ఫాలో అవ్వాలి. డైరెక్ట్ 1 మార్క్ ఇచ్చాడు అనుకోండి, రైట్ ద బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ వన్ అన్నాడు, సో నువ్వు డైరెక్ట్ బ్యాలెన్స్ ఈక్వేషన్ రాయొచ్చు. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ ది బ్యాలెన్సింగ్ ఆఫ్ ఏ కెమికల్ ఈక్వేషన్ ప్రాసెస్. యాక్చువల్లీ ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఈ టాపిక్ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. 10th క్లాస్లో ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి ప్రతి కంటెంట్ని నేను అప్లోడ్ చేశాను. మళ్ళీ ఇంకా కొత్తగా వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నాను నీట్గా. సో ఖచ్చితంగా వీడియోని ఫాలో అవ్వండి, ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్కి మీకు ఇంప్రెస్ అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని షేర్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.